Yeah. Hello sir. Hi. This is Prasanna. Hi. Sir, thank you for inspiring so much sir. Kalki movie is really very excellent. My question is అందరం కూడా కల్కి ప్రాజెక్ట్కే అన్నప్పుడు ప్రభాస్ గారినే అనుకున్నాం కల్కి అని. బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడుగా కనిపిస్తున్నాడు. సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు, ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఇంకా పొట్టలోనే ఉన్నారు. సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా. సో అండ్ సెకండ్ పార్ట్ ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది. ఇట్స్ అమేజింగ్. సో వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం. దట్స్ ద వే మహాభారత ఇస్ రిటన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. But obviously, like so many people, and very obviously because I put it, Karnadu is one of my favorite characters. Okay, sir. So, Nagi garu, who is Kalki, sir? కల్కిగా ఏ హీరో రాబోతున్నారు? అదే ఇంకా పొట్టలోనే ఉన్నారని చెప్పారు కదా, ఇంకా చాలా టైం ఉంది. నాగి గారు, మైసెల్ఫ్ హేమమాలిని. యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ కంటిన్యూ చేసిన, మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సావిత్రి వినిపించే పేరు అవుతుందని. అలాగే నాగశ్విన్ ఆల్రెడీ వినిపించేసిన పేరు మా అందరికీ కూడా, మొత్తం అందరికీ కూడా పరిచయం చేశారు వాట్ ఈస్ నాగశ్విన్ అని చెప్పేసి ఒక్క కల్కి తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇందాక చెప్పిందే అంటే మిగతా వాళ్ళకి కూడా అర్థం కాదు. సో విజయ్ దేవరకొండ గారిని మొన్న ఒక ఈవెంట్లో కలిసినప్పుడు మిమ్మల్ని లక్కీ చామ్ అని చెప్పేసి అనుకుని నాగశ్విన్ గారు అన్ని మూవీస్లో తీసుకోవడం జరిగింది. సో ఏమని ఫీల్ అవుతారంటే, అట్లేం లేదు, నాగికి నాకు కంఫర్ట్ ఉంది. సో అందుకనే ప్రతి మూవీలో లైక్ విజయ్ దేవరకొండ గారు అలాగే మాల్విక గారు ఇద్దరూ కనిపిస్తారు. వై ద రీజన్ ఏంటి అంటే, నిజంగానే లక్కీ ఛాన్స్ అనా లేదంటే ఇంకేదన్నా బియాండ్ కంఫర్ట్ జోన్ ఉంది వర్కింగ్ అనా? యా, అంతే అనుకోవచ్చు. అంటే కంఫర్ట్ అండ్ లక్కీ ఛామ్స్ అండ్ ఫస్ట్ సినిమా కదా, ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ మూవీ ఇస్ ఆల్వేస్ స్పెషల్. సో యా. నాగేశ్వర్ గారు, ఐఎమ్ మోహన్. ఏంటంటే మీరు ఎండ్ టైటిల్స్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుందన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పార్ట్ 2నే ఉందంటున్నారు. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు ఈ మూవీ మొత్తంలోంచి ఒక క్యారెక్టర్తో స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీయాలనిపిస్తే ఏ క్యారెక్టర్తో చేస్తారు? తీయచ్చు సార్, చాలా మంది తోటి. ఫర్ ఎగ్జాంపుల్ శోభనా గారి క్యారెక్టర్ పాస్ట్లో ఏం జరిగిందో తీయచ్చు. అజ్జు కైరా వాళ్ళ ప్యారలల్ ఏదన్నా తీయచ్చు. ఆ కాంప్లెక్స్ ఫస్ట్ ఎలా తయారైందో, మానస్ ఆ కమాండర్ ఎలా అయ్యాడో కాశీలో కాంప్లెక్స్ కట్టడం పాస్ట్ తీయచ్చు. అంటే దర్ సో మెనీ క్యారెక్టర్స్ కదా ఆల్రెడీ. సో ఒక్కొక్కరు బ్యాక్ స్టోరీ వెళ్ళాలంటే తీయచ్చు బాగానే. దుల్కర్ది తీయచ్చు ఫర్ ఎగ్జాంపుల్. హలో నాగేశ్వన్ గారు, హాయ్, ఐఎమ్ బబిత. అయితే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కే కంటిన్యూటీ. అంటే సినిమా మొత్తం చూసుకున్న తర్వాత మోస్ట్ సాటిస్ఫైయింగ్ సీన్ అండ్ ఇంకొక సీన్ ఏదైనా చూసిన తర్వాత ఇది ఇంకా ఐ వుడ్ హ్యావ్ డన్ బెటర్ అని అనిపించిన సీన్స్ ఏవైనా ఉన్నాయా మీకు? ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా బెటర్ తీసుండేది వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. మేబీ మోర్ అబౌట్ సీన్ కన్నా ఎడిట్లో మేబీ వీ కుడ్ హ్యావ్ డన్ అ బెటర్ జాబ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అనిపించింది. ఇంకేం రావాలి వస్తాయా? డబ్బులు తీసుకోబోయా?